క్రిమినల్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు తెలుసా? అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఈ వాయిస్ నోట్ ని మీకు పంపించిన అదే వ్యక్తి కదా అమర్ కోయంబత్తూర్ లొకేషన్ కూడా మీకు పంపింది? యా. అనానమస్ సోర్స్. అదెవరై ఉంటారు? ఎనీ ఐడియా? తెలీదు సార్. ఫైన్, ఇది నేను హ్యాండిల్ చేస్తాను. మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ రాసివ్వండి. అలాగే మీ డీటెయిల్స్, ఫోన్ నంబర్ ఫ్రంట్ డెస్క్ లో ఇచ్చి వెళ్ళండి. మీరిచ్చిన లొకేషన్ కరెక్ట్ అయితే ఐ అష్యూర్ యూ రేపే అతన్ని పట్టుకుంటాం. ఈలోగా ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇదిగోండి, ఇది నా పర్సనల్ నంబర్, దీనికి కాల్ చేయండి. ఓకే. హలో హలో అలీషా. ఎస్ మ్యామ్. నేను ఎందుకు కాల్ చేశానంటే ఐ జస్ట్ రెడ్ యువర్ ప్రపోజల్, సీరియల్ రేట్స్ ఆఫ్ బెంగళూరు. ఇట్స్ వెరీ కంపెలింగ్. నాకు దాన్ని ఒక ఫుల్ సెగ్మెంట్ గా రన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నతాషా. ఓకే, అనురాధతో చెప్పి నేను స్లాట్ అరేంజ్ చేయమని చెప్తాను, కానీ కొంచెం ఒరిజినల్ ఫుటేజ్ ని దానిలో యాడ్ చేయగలవా? ష్యూర్, నేను ట్రై చేస్తాను. హే ఆసమ్, సీ యు ఆన్ మండే అండ్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ. God damn it, Nakul. మీరిచ్చిన లొకేషన్ కరెక్ట్ అయితే ఐ అష్యూర్ యూ రేపే అతన్ని పట్టుకుంటాను. ఈవినింగ్ ఒక కాల్ వచ్చిందని నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను. నేను వేసుకున్నది ప్లెయిన్ వైట్ షర్ట్ అండ్ జీన్స్, దాని మీద నా లక్కీ బ్లేజర్. అక్కడి నుంచి ట్రైన్లో కోయంబత్తూర్కి వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని బయటకు వచ్చాను. సముద్ర సిల్క్స్కి వెళ్ళే డిస్టెన్స్. సముద్ర సిల్క్స్ ఒక ఓల్డ్ అబాండెడ్ బిల్డింగ్.
భయపడక్కర్లేదు. ఇదొక సీరియస్ మెడికల్ కండిషనే, బట్ దీనికో ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది. ఫీచర్ రికగ్నిషన్. ఒక మనిషి ముఖాన్ని తీసుకుంటే కళ్ళు, ముక్కు, పెదవులు ఇలా ఇట్స్ బేసికలీ కలెక్షన్ ఆఫ్ ఫీచర్స్ యూనో. అందులో ఇండివిజువల్ వేరియేషన్స్ని కనిపెట్టడానికి ట్రై చేయాలి. అంటే ఒక వ్యక్తి ఫేస్ని ఇంకొక వ్యక్తి ఫేస్తో డిఫరెన్షియేట్ చేసే ఏదో ఒక యునీక్ ఫీచర్ ఆ ముఖంలో ఉంటే దాన్ని బట్టి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. స్క్వేర్ స్ట్రక్చర్డ్ ఫేస్ లాగా పెంటగన్, ఒక ఫిఫ్త్ కార్నర్ లాగా పొడుగ్గా ఉండే గడ్డం అతనిది. ఇది తనకి చూపించారంటే తను కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్లారిటీ వేరు, అక్యురసీ వేరు. తన మెమరీలో ఫేస్ ఉంటే మనం కనిపెట్టేయచ్చు. దట్ వాజ్ మెమరీ ఎర్రర్. ఎవరో డోర్ పగలగొడుతున్నట్టు శబ్దం వస్తే నువ్వు వచ్చాం. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. Tell me. సుప్రియ, వీ హ్యావ్ అ నేమ్. హరణ్ శంకర్. ఫోటో అండ్ డీటెయిల్స్ పంపుతాను. లాస్ట్ 6 months నుండి అతని యాక్టివిటీస్ నాకు తెలియాలి. జాబ్స్, అసోసియేట్స్, కాంటాక్ట్స్, అతను ఫ్రీక్వెంట్గా విజిట్ చేసిన లొకేషన్స్, ఎవ్రీథింగ్. Why did you kill Amar Felix? పోలీసులు ఈ బిల్డింగ్ని సరౌండ్ చేయడానికి ముందే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. చెప్పు, ఎందుకని అమర్ ఫెలిక్స్ని చంపావు? మనం వెతుకుతున్న కిల్లర్ దొరికాడు. ఎవరో చెప్తే షాక్ అవుతారు. ఆర్ ఎక్సెంట్రిక్ నేబర్ హరణ్ శంకర్. హరణ్ ఏమంటున్నారు సార్? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాదవి మెమోరియల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి రండి. వాడిప్పుడు నా ముందే ఉన్నాడు. అలన్, హరణ్కి దీనికి ఏంటి సంబంధం? అరెస్ట్. డీటెయిల్స్ నేను ఇస్తాను. మరి ఈ స్కెచ్? సార్, ఇది మనల్ని మిస్లీడ్ చేయడానికి. ఫర్గెట్ ఇట్. ఇలాంటి వాడు అసలు లేడు. హరణ్ ఈజ్ ఆ మ్యాన్. పేరు అమీర్ అలీ. నేను మీ దగ్గర స్వయంగా సరెండర్ అవడానికి వచ్చాను. Darkness
విట్నెస్ స్కెచ్ అండ్ అక్యూస్డ్ అందరూ మీకు దొరికారు కదా, నేను బయలుదేరచ్చా? అలన్, వాట్స్ యువర్ ప్లాన్? సార్ ఇప్పటికీ తన కస్టడీలో ఉంచండి. నేను మిగతా విషయాలన్నీ డీటెయిల్గా రేపు మాట్లాడతాను.